నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. మనకు ఫిన్లాండ్ అనే దేశం చాలా సార్లు వినే ఉంటాం. చాలా సార్లు విన్నా వినకున్నా సంవత్సరానికి ఒకసారైతే కంపల్సరీ వింటాం. ఎప్పుడది అంటే యునైటెడ్ నేషన్స్ లేదా మరికొన్ని సంస్థలు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పి ప్రకటిస్తూ ఉంటాయి. ఒక పెద్ద లిస్ట్ వస్తుంది. దాంట్లో 140, 150 ఇలా అనేక దేశాల పేర్లు వరుసగా వేస్తూ వెళ్తారు. అందులో భారతదేశం నంబర్ చాలా తర్వాతొచ్చింది. అంటే భారతదేశంలో హ్యాపీగా లేరు అని చెప్పి ఎప్పుడు మాట్లాడుకునే విషయమే. మనం భారతదేశంలో హ్యాపీగా ఉన్నామా లేదా అనేది పక్కన పెడితే, హ్యాపీనెస్ ఇండెక్స్ లిస్ట్ వచ్చిన ప్రతిసారి మాత్రం మనం హ్యాపీనెస్ కోల్పోతూ ఉంటాం. మనం హ్యాపీగా లేమనే విషయం వల్ల. అయితే ఆ వరల్డ్ హ్యాపీనెస్ లిస్ట్ ఎప్పుడైతే వస్తుందో, ఆ లిస్ట్‌లో ఇండియా సంగతి పక్కన పెట్టి, ఒక దేశం గురించి మాత్రం మనం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూనే ఉంటాం. అది ఫిన్లాండ్. చాలా సార్లు అంటే దాదాపుగా ఫిన్లాండ్ అనేది వరుసబెట్టి అనేక సంవత్సరాలుగా హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ఫస్ట్ కంట్రీగా ఉంటుంది. అంటే అక్కడ జనాలు చాలా సంతోషంగా ఉంటున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంటుందనమాట. ఎందుకు ఫిన్లాండ్ అనేది ఇంత హ్యాపీగా ఉండే దేశంగా ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే అంటే మనకి ఇంగ్లీష్‌లో ఫన్ అనే వర్డ్ కూడా ఉంటుంది. ఫిన్లాండ్ ఎందుకట్లా ఫన్ ల్యాండ్‌గా మారింది? అక్కడ అందరూ ఎందుకు అంత హ్యాపీగా, అంత సంతోషంగా ఉంటున్నారనేది గమనిస్తే మనకి కొన్ని సింపుల్ పాయింట్స్ కనిపిస్తాయి. మనము డీప్‌గా వెళ్లి స్టడీ చేస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. కానీ పైపైన చూస్తే కూడా ఫిన్లాండ్ ప్రత్యేకతలు ఎవరికైనా సరే చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అండ్ అసలు మనిషి హ్యాపీగా ఎందుకుంటాడనే విషయం ఫిన్లాండ్‌ని చూస్తే మనకు అర్థమవుతుందనమాట. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశము, సూపర్ పవర్, నంబర్ 1 కంట్రీ అని చెప్పే అమెరికాలో కూడా ఫిన్లాండ్‌లో ఉన్నంత హ్యాపీగా జనాలు ఉండట్లేదు అంటే, మరి ఫిన్లాండ్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఫిన్లాండ్‌లో మొత్త అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, ఉచిత విద్య, ఫ్రీ హెల్త్ కేర్ ఉంటుంది. అంటే విద్య, వైద్యం 2 కూడా పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ ఉంటుందన్నమాట. ఎవరికైనా ఆరోగ్యం చెడిపోతే అది ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని పూర్తి ట్రీట్‌మెంట్ ప్రభుత్వమే చేయిస్తుందన్నమాట. అలాగే పిల్లలకి పూర్తిగా వాళ్ళు ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు కూడా గవర్నమెంట్ తన బాధ్యతగా భావించి పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఈ రెండిటి వల్ల అక్కడున్న ప్రజలకి అత్యంత ప్రాథమికమైన సమస్యలు పరిష్కారం అయిపోయినట్టే అన్నమాట. మనము అమెరికా నుంచి మొదలుపెట్టి ఆఫ్రికాలో ఉండే అత్యంత పేదరికంతో కొట్టుమిట్టాడే దేశాల దాకా ఎక్కడికి వెళ్ళినా సరే విద్య, వైద్యం అనేవి అన్ని దేశాల్లో సమస్యనే. అమెరికా లాంటి దేశంలో కూడా ఏదన్నా అనారోగ్యం వస్తే ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి నరకంగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉండే మెడికల్ ఖర్చులు అంటే మందులకు కానీ, హాస్పిటల్ ఖర్చులకు గానీ అమెరికాలో ఉండే పౌరులు కూడా తట్టుకోలేని పరిస్థితనమాట. కానీ ఫిన్లాండ్‌లో అటువంటి సమస్యలు 100కి 100% ఉండవని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడున్న కొద్దిపాటి జనాభా అయినా సరే దానిలో వాళ్ళకి పూర్తిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉంటుంది. అలాగే పిల్లలు 7 ఏళ్ళు రాగానే స్కూల్ స్టార్ట్ చేస్తారు. ఈ స్కూల్ స్టార్ట్ చేసిన ఆహ్, పిల్లలకి కూడా ఇప్పుడు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళు తమ ఎడ్యుకేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేటట్టు. అంటే చిన్నప్పుడే స్కూల్ నుంచి డ్రాప్ ఔట్స్ అవ్వకుండా, వాళ్ళకు కంటిన్యూగా హైయర్ ఎడ్యుకేషన్ వరకు వాళ్ళకు ఆసక్తున్న ఫీల్డ్‌లో కానీ, లేకపోతే ఆసక్తున్న సబ్జెక్ట్‌లో కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేలాగా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఎంకరేజ్‌మెంట్ ఇస్తుంది, ప్రోత్సహిస్తూ ఉంటుంది. వాళ్ళ కోసం చాలా టాక్స్ పేయర్స్ మనీని అంటే టాక్స్‌లో వసూలు చేసే టాక్సుల్లో చాలా వరకు విద్యారంగం మీద ఫిన్లాండ్‌లో ఖర్చు చేస్తూ ఉంటారనమాట. అంతే కాకుండా తక్కువ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ప్రపంచ దేశాల మిగతా దేశాలతో పోలిస్తే మరి ముఖ్యంగా ఇండియా, చైనా లాంటి దేశాల్లో గంటలు గంటలు ఇంటి నుంచి వెళ్ళినవాడు మళ్ళీ ఇంటికెప్పుడొస్తాడో తెలియని విధంగా పని చేస్తూ ఉంటారిక్కడ. ఇక్కడ ఇలా పనిజేయడానికి కారణం మన దేశాల యొక్క జనాభా కావచ్చు, లేదంటే అభివృద్ధి చాలా తక్కువగా ఉండడం కావచ్చు. ఉన్న అభివృద్ధి వల్లొచ్చే ఆర్థిక ఫలాలని ఎక్కువ మంది షేర్ చేసుకోవడం రావచ్చు, అవినీతి కావచ్చు. వీటి వల్ల ఏ కారణాలైనప్పటికీ ఇక్కడ
వర్క్ బ్యాలెన్స్ అనేది అసలు ఉండదనమాట. అంటే ఆహ్, విపరీతంగా పని చేసేస్తూ ఫ్యామిలీ లైఫ్‌ని కోల్పోయే పరిస్థితి మనకు చాలా దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఫిన్లాండ్‌లో అట్లా కాకుండా ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ పని గంటలు వీళ్ళు పనిచేస్తుంటారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పైన దృష్టి ఎక్కువ పెడుతూ ఉంటారు. దానివల్ల గూడా ఇక్కడ ప్రజలు ఆనందంగా ఉన్నారనేది మనకు చాలా రకాల స్టడీస్, సర్వేస్ చెప్తున్నాయన్నమాట. అయితే ఫిన్లాండ్ సక్సెస్‌కి కేవలం ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేసి, ప్రభుత్వం ప్రజలకు రకరకాల సేవలు అందిస్తుంది, సంక్షేమ పథకాలు అందిస్తుంది కాబట్టి హ్యాపీగా ఉన్నారనుకోవడానికి కరెక్ట్ కాదనమాట. అది ఒకటే కారణం కాదు. అది గూడా ఒక కారణం. కానీ అసలు కారణం ఏంటంటే కరప్షన్ జీరో. లిటరల్‌గా జీరో ఉంటుంది. కరప్షన్, అవినీతి అనేది దాదాపు శూన్యం అని జెప్పి చెప్పుకోవచ్చనమాట. ఫిన్లాండ్‌లో కరప్షన్ కేసెస్ వెలుగు చూడడము, కోర్టుల్లో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల కరప్షన్ కేసులు నడుస్తూ ఉండడము, అక్కడున్న రాజకీయ నాయకులు గావచ్చు, ఇంకెవరైనా గావచ్చు, డబ్బులు దోచేసుకొని విదేశాల్లో దాచిపెట్టుకోవడము, ఇటువంటివన్నీ మనకు చాలా దేశాల్లో మన దేశంతో సహా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఫిన్లాండ్‌లో కాదు. ఫిన్లాండ్‌లో కరప్షన్ అనేది జీరో. అలాగే ప్రజలు గూడా అక్కడున్న చట్టాలు, సిస్టమ్, అక్కడున్న వ్యవస్థ మీద నమ్మకంతో జీవిస్తుంటారు. వాళ్ళు గూడా సిన్సియర్‌గుంటారు. ఎక్కడైనా సరే ప్రజల్లో అవినీతి లేకపోతే ప్రభుత్వం గూడా స్వచ్ఛంగా నిజాయితీతో పనిచేస్తుంది. ప్రజల్లోనే కరప్షన్ ఉంటే ప్రభుత్వంలో ఉన్నవాడు గూడా కరప్షనే చేస్తాడు. కాబట్టి ఫిన్లాండ్‌లో ప్రభుత్వం చాలా సమర్థంగా పనిచేస్తుంది అంటే అక్కడున్న ఫిన్లాండ్ ప్రజలు గూడా అంతకంటే నిజాయితీ పరులని ఖచ్చితంగా చెప్పుకోవాలనమాట. ఇక ఫిన్లాండ్ పాస్‌పోర్ట్ విషయానికొస్తే ప్రపంచంలో మూడో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇది. ఎందుకు అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా అది చాలా అభివృద్ధి భూమి మీద ఉన్న అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి. చాలా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ హైలో ఉంటుంది. ఇవన్నీ కాకుండా అక్కడ బాగా చదువుకున్న వాళ్ళుంటారు కాబట్టి వీళ్ళు రకరకాల దేశాలకు ఎక్కడికి వెళ్ళినా సరే వీసా ఫ్రీ ట్రావెల్ అనేది ప్రపంచంలో చాలా దేశాలకు ఫిన్లాండ్ పాస్‌పోర్ట్ పట్టుకొని వెళ్తే వీసా అవసరం లేకుండా ఆ దేశాల్లోకి వీళ్ళు ఈ ఫిన్లాండ్ పౌరులు వెళ్ళొచ్చనమాట. జర్మనీ తర్వాత అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా దీన్ని జెప్తారు. మూడో అత్యంత థర్డ్ మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఆన్ ద ప్లానెట్ అనమాట. రెండోది ఇంకా జెండర్ ఈక్వాలిటీ. ఫిన్లాండ్‌లో పురుషులకి, మహిళలకి మధ్య ఈక్వాలిటీ అనేది మనము చాలా స్పష్టంగా చూడొచ్చనమాట. అన్ని రంగాల్లో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకొని తమను తాము ప్రూవ్ చేసుకుంటూ అన్ని రంగాల్లో, అన్ని ఫీల్డ్స్‌లో, అన్ని పొజిషన్స్‌లో కూడా మనకి ఫిన్లాండ్ వుమెన్ మనకు పెర్ఫార్మ్ చేస్తూ కనిపిస్తారు. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఫైనాన్స్ ఇలా ఏ రంగం తీసుకున్నా కూడా అన్నిట్లో మహిళలు, పురుషులు సమానంగా మనకు ప్రాతినిధ్యం చేస్తూ కనిపిస్తారనమాట. మొత్తం యూరోప్‌లోనే మనకు ప్రపంచంలో తీసుకున్నప్పుడు అమెరికా పక్కన పెడితే యూరోపియన్ కాంటినెంట్‌లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఈ దేశాలు చాలా విద్యా దీని ప్రకారంగా ఎడ్యుకేషన్ పరంగా, లిటరసీ పరంగా చాలా ముందు స్థానంలో కనిపిస్తాయి. చాలా దేశాల్లో 90, 95, 99% ఆహ్, విద్యా శాతం లిటరసీ రేట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లా యూరోప్‌లో అన్ని దేశాల్లో అత్యధికంగా లిటరసీ ఉన్నప్పటికీ ఫిన్లాండ్ అనేది మరింత ఎక్కువగా ఎడ్యుకేటెడ్ కంట్రీగా, నేషన్‌గా చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ చాలా హై పొజిషన్స్‌లో అంటే సీఈఓలుగా లేకపోతే టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్‌గా మహిళలు గూడా మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు ఫిన్లాండ్‌లో. ఇవి కాకుండా మామూలుగా చదువు, ఆహ్, ధనం అంటే డబ్బులు సంపాదించడం, ఆర్థిక కారణాలు ఇవి కాకుండా ఫిన్లాండ్‌లోకి ప్రత్యేకత తీసుకొచ్చే మరొక అంశం ఏంటంటే పర్యావరణానికి ఇక్కడ ఉండేవాళ్ళిచ్చే విలువ. 100% రీసైక్లింగ్ చేస్తారు. గాజు గాని, ప్లాస్టిక్ గాని ఇక్కడ మళ్ళీ మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేసి వాడడం జరుగుతూ ఉంటుందనమాట. ఎంత అంటే 100కి 100%. అంటే ఫిన్లాండ్‌లో ఎక్కడా గూడా చెత్తా చెదారం ప్లాస్టిక్‌ని కేర్‌లెస్‌గా పడేసి దాన్ని అట్లనే సంవత్సరాల తరబడి వదిలేయడం అనేది ఎక్కడా కనిపించదు. ఇది మిగతా దేశాలతో పోలిస్తే ప్రపంచంలో ఎటువంటి మిగతా ఏ దేశంలో గూడా 52% మించి లేదనమాట. ఫిన్లాండ్ మినహాయిస్తే మిగతా ఏ దేశంలో గూడా
అవి యూరోపియన్ కావచ్చు, అమెరికన్ కావచ్చు, ఆస్ట్రేలియన్ కావచ్చు, మనలాంటి ఏషియన్ కంట్రీస్ కావచ్చు. ఏ దేశంలో కూడా 52% సగటు మాత్రమే ఉంది. అంటే 52% మేర ప్లాస్టికు, గాజు ఇటువంటి వాటిని రీసైక్లింగ్ చేస్తున్నారు. బట్ ఫిన్లాండ్ ఒక దగ్గర మాత్రం మనకి 100% చేస్తున్నట్టుగా స్టడీస్ చూపిస్తున్నాయన్నమాట. దీన్ని బట్టి వాళ్ళు పర్యావరణం మీద ఫిన్లాండ్ ప్రజలు గాని, ఫిన్లాండ్ ప్రభుత్వం కాబట్టిని ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో మనకు అర్థమైతుందనమాట. ఇ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ క్రైమ్ రేట్ 0 ఉంటుంది అని చెప్పడంలో మనకు పెద్ద ఆశ్చర్యం ఏం కనిపించదనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రజలు బాధ్యతాయుతంగా ఉంటున్నారు, చట్టాల్ని గౌరవిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా అదే తీరులో ఉంటుంది. అండ్ ప్రజలు చాలా వరకు విద్య, వైద్యము లేదంటే వృత్తి ఇటువంటి విషయాల్లో ఎక్కడ కూడా సమస్యలతో లేరు కాబట్టి ఆటోమేటిక్‌గా క్రైమ్ రేట్ కూడా ఉండదు. క్రైమ్ రేట్ 0 అంటే లిటరల్లీ సంవత్సరంలో కొన్ని కేసెస్ కూడా రిజిస్టర్ అవ్వవని కాదు. కానీ చాలా అంటే వేరే దేశాలతో పోల్చినప్పుడు లిటరల్లీ 0 కింద లెక్కబెట్టుకునే అంత అతి స్వల్పంగా క్రైమ్ రేట్ ఇక్కడ ఉంటుంది. ఇక చివరగా ఆహార శుభ్రత, సామాజిక శాంతి అంటే ఫుడ్ సెక్యూరిటీ బాగుంటుంది. ఫుడ్ విషయంలో చాలా క్వాలిటీ ఫుడ్ తీసుకుంటారు వీళ్ళు. అట్లానే ఫిన్లాండ్‌లో సోషల్ సమాజం సామాజికంగా గొడవలు గానీ, ఆహ్, అశాంతి గానీ, అస్థిరత గానీ ఉండకపోవడం. ఇవన్నిటి వల్ల క్లీన్లీనెస్ వల్ల భద్రత అనేది సోషల్ సెక్యూరిటీ అనేది అక్కడ చాలా ఉంటుంది. అయితే ఫిన్లాండ్‌కి వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా సరే లేదంటే ఫిన్లాండ్ గురించి చెప్పుకుంటున్నప్పుడు కంపల్సరీ చెప్పాల్సిందేంటంటే ఇక్కడ సౌనా కల్చర్ అని ఉంటుంది. ఈ సౌనా అంటే ఏంటంటే చాలా సింపుల్‌గా చెప్పండి. చాలా రకాల ఆహ్, రకరకాల సెటప్స్‌లో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. బట్ మనం సింపుల్‌గా చెప్పుకోవాల్సొచ్చినప్పుడు ఏంటంటే ఒక రకమైన స్ట్రీమ్ సృష్టించి అంటే ఆహ్, పొగ వచ్చేలాగా చేసి వేడి ఉష్ణోగ్రత పెంచి ఆ వేడి ఉత్పత్తి అయిన పరిస్థితుల్లో వీళ్ళు అక్కడ స్నానాలు అవి చేసి రిలాక్స్ అవుతూ ఉంటారనమాట. దీన్ని సౌనా కల్చర్ అని జెప్తారు. ఫిన్లాండ్‌లో ఈ సౌనా కల్చర్ అనే దానికి చిన్నప్పటి నుంచే అలవాటు పడుతూ ఉంటారు. దీని గురించి మనం గూగుల్ చేస్తే గూడా చాలా ఎక్స్‌టెన్సివ్‌గా మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుందనమాట. ఫిన్లాండ్‌లో ఇదొక పెద్ద కల్చరల్ యాస్పెక్ట్ అనమాట. ఇది లేకుండా ఫిన్లాండ్ అనేది బేసిక్‌గా చాలా చల్లటి దేశం గాబట్టి, అక్కడ ఈ సౌనా కల్చర్ అనేది మనకి చాలా విస్తృతంగా కనిపిస్తుంటుంది. 5 స్టార్ హోటల్స్‌లో 30+ లెవెల్స్‌లో గూడా సౌనా ఎక్స్‌పీరియన్స్ మనకుంటుంది. అంటే అన్ని వివిధ రకాలుగా, రకరకాల ఆహ్, ధరలు అంటే రకరకాల రేట్స్, రకరకాల ప్రత్యేకతలు ఇవన్నిటితో సౌనా అనేది మనకు అందుబాటులో ఉంటుందనమాట. అయితే ఫిన్లాండ్‌లో ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. హై లిటరసీ కూడా ఉంటుందనమాట. ఇక్కడ ఈ ఫిన్లాండ్ అనేది మంచు ఎక్కువగా ఉండే దేశం అని మనం ముందే చెప్పుకున్నాం గదా! ఎంతగా మంచు ఉంటుందంటే, ఇక్కడ సగటు ఉష్ణోగ్రత -5 డిగ్రీల సెంటి. మన దగ్గర ఎండాకాలం వస్తే 40 డిగ్రీలు కూడా దాటిపోతూ ఉంటుంది. లేదంటే చలికాలంలో కూడా మనకి 14, 15 డిగ్రీలు ఉంటుంది రాత్రి పూట. కాశ్మీర్ లాంటి అతి చల్లటి ప్రాంతాల్లో కూడా భారతదేశంలో ఎప్పుడైనా -1, 2కి వెళ్తే మనం వార్తల్లో ప్రత్యేకంగా చెప్పుకుంటాం. కానీ ఫిన్లాండ్ దేశంలో సంవత్సరంలో చాలా రోజులు, చాలా నెలల పాటు కూడా -5 డిగ్రీల సెల్సియస్ ఉండడం అనేది సర్వసాధారణమైన విషయం. అంత చలికి అలవాటు పడిపోతూ ఉంటారు అక్కడి ప్రజలు. దాన్ని తమ జీవితంలో భాగం చేసేసుకుంటారు. అదే సమయంలో 100% లిటరసీ ఉంటుందిక్కడ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా ఫిన్లాండ్‌ని ఫన్‌లాండ్‌గా మార్చేది, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో టాప్ పొజిషన్‌లో నిలబెట్టేది, అన్నిటికంటే ముఖ్యమైనది ఒక పాయింట్ చెప్పుకొని మనం ఫిన్లాండ్ గురించిన ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. అదేంటంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు ఫిన్లాండ్ అనేది 100% లిటరసీ ఉన్న కంట్రీ. అలాగే హైలీ హై ఎండ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న రిచెస్ట్ కంట్రీస్‌లో ఒకటి. అన్ని పాజిటివ్ విషయాలే ఉన్నాయి. కాబట్టి అక్కడ స్మార్ట్ ఫోన్స్‌కి గానీ, కంప్యూటర్స్‌కి గానీ, ల్యాప్‌టాప్స్‌కి గానీ, అలాగే సోషల్ మీడియా ట్విట్టర్, ఎక్స్ లాంటిది గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అయినా సరే అక్కడ ప్రజలు ఫేస్‌బుక్ గాకుండా రియల్ బుక్సే ఎక్కువగా వాడుతూ ఉంటారంట. అందుకే ఫిన్లాండ్‌లో లైబ్రరీస్ అనేవి ఇప్పటికి గూడా ఫేమస్. ఎంత టెక్నాలజీ వచ్చినా సరే, ఒక గ్రంథాలయానికి వెళ్లి పుస్తకం తీసుకొని చదవడంలో వాళ్ళు ఇప్పటికి కూడా ఆనందాన్ని పొందుతూ ఉన్నారంట. సో
వాళ్ళు హ్యాపీనెస్ ఇండెక్స్‌లో టాప్ పొజిషన్‌లో ఉండడానికి అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అదే కారణం అని మనం చెప్పలేకపోయినప్పటికీ, అది కూడా ఒక ప్రధానమైన కారణం. ఎంత టెక్నాలజీ వచ్చినా సరే, రియల్ నాలెడ్జ్, రియల్ విజ్డమ్ కోసం వాళ్ళు లైబ్రరీస్‌కి వెళ్తూ ఉంటారనేది మనకు ఇంటర్నెట్‌లో ఫిన్లాండ్‌కి సంబంధించి తెలుస్తున్న విషయం అన్నమాట. సో, ఫిన్లాండ్ నుంచి మన దేశం ఏం నేర్చుకోవచ్చనేది మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ.